అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది భరత్ రాజ్బాట్ యూట్యూబ్ ఛానల్. నా పేరు భరత్ కుమార్. ప్రస్తుతం మనం మద్దుట్ల గ్రామంలో ఉన్నాము. చిట్టం భూమయ్య సార్ వాళ్ళ మామిడి తోటలో ఉన్నాము. ఈ వీడియోలో మనం చెప్పేది ఏంటంటే, మామిడి తోటలో చాలామంది ఏంటంటే ఒక 30, 35, 40 ఏళ్ళు 45 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఏంటంటే తోట కట్ చేస్తారు. తోటలన్నీ కట్ చేసుకొని మళ్ళీ ఒక 2-3 ఏళ్ళ తర్వాత మళ్ళీ క్రాప్ తీయడానికి కోసం ప్లాన్ చేసుకుంటారు కదా. సో ఈ వీడియోలో మనం చెప్పేది ఏంటంటే, సుదర్శన్ గారు మోస్ట్లీ 400 పైసలకు చెట్లు ఉన్నాయట. సార్ వాళ్ళు తోట కటింగ్ చేస్తున్నారు. కటింగ్ చేసే వాళ్ళు ఏంటంటే సురేష్ అన్న గారు కట్ చేస్తున్నారు. మరి వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, ఎలా కట్ చేస్తారు, వీళ్ళ అడ్రస్ ఏంటి, మీరు కట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలన్నది ఈ వీడియో మనం చెప్దాము. ఓకేనా సార్? నమస్తే అన్న. నమస్తే. చెప్పండి సార్, మీరు ఎందుకు కట్ చేయాలనుకుంటున్నారు ఈ తోట? ఎందుకు అంటే ఏ విధంగా మనం ఏ ఉద్దేశంతో కట్ చేస్తున్నారు మీరు? మాకు 3-4 ఏళ్ళ ఉంది క్రాప్ రావట్లేదు. ఓకే. ఎప్పుడు వేసినా ఏం పంట రావట్లేదు. అట్టి బీడన్నట్టు ఇక చెట్లు ఉన్నా లేని కిందికి లెక్క. ఓకే. రూపాయి లాభం లేదు, ఏం లేదు. ఓకే. ఇక భరత్ సార్ అని ఉన్నారు, తనని అడిగితే ఇట్లా కటింగ్ చేసుకోండి, కొమ్మలు కడిగే ఉన్నారు, మొదలు కడిగేయని లేదు. అలా కాకపోతే ఇప్పుడు మాకే తెలిసి ఇట్లా కడి చేస్తే బాగుంటుందని చెప్పారు. మళ్ళీ మొదలు కడి చేయిస్తున్నాం. ఓకే. సార్ వాళ్ళు ఏంటంటే తోట ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సార్కి ఎలాంటి ఇన్కమ్ లేదు, పెట్టుబడి పెరుగుతుంది, దిగుబడి ఏమి రావట్లేదు అని చెప్పేసి వీళ్ళు కట్ చేసిన ఉద్దేశంతో కటింగ్ పెట్టుకున్నారు. 3 ఏళ్ళ ఉన్నట్టు జీరో ఇన్కమ్, పెట్టుబడి అవుతుంది తప్ప ఎలాంటి ఉద్దేశం లేదు, ఉండే లేని కింద లెక్క అసంతృప్తితో ఉన్నారు. అలాంటప్పుడు ఏంటంటే కటింగ్ చేసుకోండి, ప్రూనింగ్ అని చెప్పాను. కానీ సార్ వాళ్ళు ఏంటంటే స్టెప్ బై స్టెప్ కటింగ్ చేసుకొని ఇంకోసం 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎగురు వచ్చి మళ్ళీ ఈ చెట్టుకు ఎదిగిన తర్వాత ఇంకో లైన్ మళ్ళీ కటింగ్ చేయాలనే ఆలోచనతో వాళ్ళు మొదలుపెట్టారు. సో కటింగ్ ఏ విధంగా చేయాలి, మరి ఎలా కట్ చేసుకుంటే బాగుంటుంది, మనం ఎవరికి కాంటాక్ట్ అవ్వాలని కూడా మీకు కావాలి కదా. సో మనం సురేష్ అన్న గారు అవన్నీ మీకు డైరెక్షన్ చెప్తారు. అన్న, ఏ విధంగా కట్ చేస్తారు, మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ కావాలి, ఎలా తీసుకుంటారు, అంటే ఒక కట్ చేస్తే చెట్టును ఎంత డబ్బులు తీసుకుంటారో మొత్తం వివరాలు మీరు చెప్పండి. నమస్తే అండి. మాది తూర్పుగోదావరి జిల్లా తుని మండలం, కేసీ అయితే పెట్టండి. మాది అన్నవరం పక్కనే తుని. అయితే మేము మద్దుట్ల గ్రామంలో మరి ఇప్పుడు ఒక సంవత్సరం ఏడాది కొద్దీ ఇక్కడ ఉంటున్నాం మేము రూమ్ తీసుకొని. అయితే ఇక్కడ మన భూమిరెడ్డి పటేల్ దగ్గర మేము చెట్లు తీసుకున్నాం. అయితే చెట్లు ఇక్కడ ఇలా క్రాస్ కట్ చేసామనుకోండి, కింద వాటర్ పైన బ్లో అవ్వకుండా కిందకి కారుతుంది అన్నట్టు, పురుగు పట్టకుండా కిందకి వాటర్ కిందకి జారుతుంది. కాబట్టి వర్షాకాలం కూడా కొంత తొందరగా ఎగురిస్తుంది అన్నమాట. ఇలాంటి సైంటిస్టులు కూడా మేము కాంటాక్ట్ చేస్తుంటాం. మేము మా 15 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నానండి ఇది. ఓకే. 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఎవరైనా నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా నెంబర్ చెప్తాను, తీసుకోండి. 9059966450. నా పేరు సురేష్ అండి. ఒక చెట్టుకు అంటే ఎలా తీసుకుంటారు? చెట్టును బట్టి తీసుకుంటామండి. ఒక చెట్టును ఒక చెట్టు వయసు బట్టి చెట్టును బట్టి ఇప్పుడు చెట్టు ఇది ఉంది, దాన్ని బట్టి చెట్టుకు కట్టెలు తీసుకోవడానికి 300 ఇస్తారండి మాకు కట్ చేసి. ఓకే. బొమ్మయ్య గారు సురేష్ గారు చెప్పింది అంటే చెట్టు వయసు బట్టి, చెట్టు విడుతు బట్టి, చెట్టు కటింగ్ చేసుకుని వీళ్ళే చెట్లు మొత్తం కట్ చేసుకుని వీళ్ళే మొత్తం కట్టెలు తీసుకెళ్ళి ఒక చెట్టుకు 300 చొప్పున వీళ్ళే రైతుకు మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. మీ నెంబర్ ఎంత అని చెప్పారు, మళ్ళీ ఒకసారి చెప్పండి. 9059966450 అండి. తూర్పుగోదావరి జిల్లా అండి, తుని మండలం, కేసీతేపేట. మాది అన్నవరం పక్కన తుని మండలం. రైతులు ఏంటంటే ప్రూనింగ్ అంటే హార్వెస్టింగ్ చేసిన తర్వాత ప్రూనింగ్ చేసుకునే వాళ్ళు ప్రూనింగ్ చేసుకుంటారు. లేదంటే చెట్లు బాగా వయసు ఎక్కువ ఉన్నది, చెట్లు కట్ చేసుకుని మళ్ళీ కొత్తగా కొమ్మలు తీసుకోవాలి, మళ్ళీ తోటలకి వేసుకోవాలన్నప్పుడు ఈ విధంగా కట్ చేసుకుంటారు. సో సురేష్ అన్న గారి కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియోలో మనం చెప్పాము. ఇంకోటి ఏంటంటే అన్న చెప్పిన మంచి పాయింట్ ఏంటంటే, ప్రూనింగ్ ఏంటంటే ఎప్పుడు కట్ చేసినా ఏటవల్గా కాకుండా క్రాస్ కట్ చేయాలి. అది బాగా ఇంపార్టెంట్. మన సైంటిస్టులు కూడా అదే చెప్తారు. అన్నవారు కూడా సైంటిస్టులను తెలుసుకొని కూడా వాళ్ళు కటింగ్ చేసుకునే విధానం కూడా మంచి విధానంగా చేస్తున్నారు. ప్రతి రైతు కూడా ఏంటంటే ఏటవల్ కాకుండా సైడ్ కట్ చేసుకోవాలి. వీళ్ళకి మంచి ఎక్స్పర్ట్, 15 ఏళ్ళ అనుభవం ఉందని కూడా సురేష్ అన్న గారు చెప్తున్నారు. వీళ్ళ టీం అందరూ కూడా వచ్చి ఆల్మోస్ట్ 1 ఇయర్ నుండి ఇక్కడే ఉంటున్నారట వీళ్ళు. సో ఏపీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అటు పక్క మన ఆంధ్రాలో కానీ మీరు నేరుగా సురేష్ అన్న గారి నెంబర్ చెప్పారు కాబట్టి నేరుగా కాంటాక్ట్ అయితే వాళ్ళు నేరుగా మీ తోటకు వచ్చి చూసి ఆ చెట్టు వయసు బట్టి, విడుతు బట్టి, చెట్టుకు మీకే అంటే మీరు కటింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళే మీకు ఆ డబ్బులు ఎంత అన్నది వాళ్ళు చెప్పి కట్ అయితే చేస్తారు. మంచి అనుభవం ఉంది కాబట్టి అదే నా కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే నేను వచ్చి చూసి రేట్ డిసైడ్ చేస్తా. ఓకే. సో అన్నగారు చెప్పిందంటే మీ తోట ఎవరైనా చేసుకోవాలని నేరుగా కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు చూసిన తర్వాతనే రేట్ అనేది డిసైడ్ చేస్తారు. అది చెట్టు వయసు బట్టి, విడుతు బట్టి డిసైడ్ అవుతాయి కాబట్టి మనం రేట్గా చెప్పలేం కాబట్టి చూసిన తర్వాతనే వాళ్ళు చెప్తారట. సో ఎవరైనా కాంటాక్ట్ కావాలంటే కాంటాక్ట్ చేయండి. మళ్ళీ ప్రూనింగ్ చేసి కటింగ్ చేసే స్టేజ్ కూడా ఇదేనండి. మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు చేసి కూడా మనకు చాలా ఇబ్బందులు వస్తాయి. సో చేసిన తర్వాత కూడా మనకు ఖచ్చితంగా స్ప్రే పిచికారీ చేయాలి, లేదంటే పేస్ట్ అన్నా చేయాలి. ఓకేనా. చేసే విధానం ఏంటంటే స్ప్రే చేసి లీటర్ నీటికి క్లోరోపైరిఫాస్ 2 ml, అలాగే బ్లైటాక్స్ అయితే 2 grams. ఒకవేళ మీకు బ్లైటాక్స్ లేకుండా అందుబాటులోకి ఇంకా అప్గ్రేడ్ టెక్నికల్ తోటి వచ్చిందంటే క్లోరోపైరిఫాస్ 2 ml, పసుపు 2 ml, దాంతోపాటు ప్లాంటమైసిన్ 1 gram చొప్పున మీరు పిచికారీ చేసినట్టే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే ఈ పిచికారీ చేయడం వల్ల ఏంటంటే వర్షాలు పడుతుంటాయి కాబట్టి ఈ సీజన్లో మనం కట్ చేసినప్పుడు దానివల్ల ఫంగస్ ఫామ్ అయ్యి
మనకు పురుగు కానీ తెగులున్న ఆశించిన తర్వాత ఏంటంటే ఆ ముద్ద ఏంటంటే చెట్టు ఎండిపోవడం జరుగుతుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలన్నప్పుడు ఈ పిచికారి కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మీరు నేరుగా కాంటాక్ట్ అవ్వండి. మంచి ఎక్స్పర్ట్, మంచి అనుభవం ఉంది. వీళ్ళు చేసే విధానం కూడా మంచి విధానమే, నేను కూడా అప్రిషియేట్ చేసిన. సో అది ప్రతి రైతు కూడా మంచి ఉపయోగపడుతుంది. మీరు ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నేరుగా కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సదా మీ సేవలో భరతరాజ్ బడి యూట్యూబ్ ఛానల్. జై కిసాన్.